హలో హాయ్ అండి. ఇవాళ అయితే మనకి లాంగ్ ట్రిప్ అయితే వచ్చింది. మనం ఇప్పుడైతే లాంగ్ ట్రిప్కి అయితే వెళ్ళిపోతాం. మీరు వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లాంగ్ ట్రిప్ ఏంటన్నది చూపిస్తాను మీకు. అలాగే మనం వెళ్ళేది ఏంటి అనుకున్నారో, ఒక రీబెల్ తీసుకొత్తకి వెళ్తున్నాం. మా పిల్ల అయితే బాయ్ చెప్పుకుంటూ వచ్చేస్తుంది. ఓకే బాయ్. మన రుద్రగడికి అయితే డీజిల్ అయితే కొట్టిస్తా వచ్చాను. మన రుద్రగడికి అయితే 3,000 సుమారు 3,000 రూపాయలు అయితే డీజిల్ అయితే కొట్టించాను. మన రైతులకి ఈడెంట్ రైడ్ ట్రైల్ వేసుకుని వెళ్ళిపోతుంటే రైతులు ఎలా వేస్తారు అనుకుంటున్నారేమో, ఆలోచిస్తారేమో. మన బండికి అయితే ఆక్సిజన్ అయితే ఏముండదండి. మనకి బుడగలు ప్యాకింగ్ చేసేటప్పుడే ఆక్సిజన్ అయితే కొట్టి మనకైతే ప్యాకింగ్ అయితే చేసి మన బండిలో అయితే లోడ్ చేస్తారు. అది కూడా మీకు ఎలా లోడ్ చేస్తారని కూడా చూపిస్తాను. అదే ఒక స్పూన్ కి ఎన్ని పిల్లలు వేస్తారో, మన ప్యాకింగ్ అయితే తయారవుతుంది కదండి. ఒక స్పూన్ కి ఎన్ని పిల్లలు వస్తాయి నా కౌంట్ కూడా లెక్క ఇచ్చిందని మీకు వీడియోలో అయితే చూపిస్తాను. అలా మనం ఢిల్లీది అయితే తుని ఎస్విఆర్ అండి. ఎస్విఆర్ ఆచరికి అయితే వెళ్తున్నాం మనం. సరేనా? మన అన్నవరం గుడి పక్క నుంచి వెళ్ళాలి. మనకి ఎస్విఆర్ ఇక్కడ నుంచి సుమారు 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎస్విఆర్కి అయితే వచ్చేసాం కదా. ఆ వాటర్ చూసారా, ఒక వెహికల్ ఆచరిలోకి ఎంట్రీ అవ్వాలంటే అలాంటి కెమికల్ వాటర్ల నుంచి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నో బ్యాక్టీరియాతో మన బండితో పాటు వస్తాయి కాబట్టి అందుకోసం కెమికల్ వాటర్ అయితే వేస్తారు. మీకు ముందు చెప్పాను కదా, ఈ బండికి అయితే ఆక్సిజన్ ట్యాంకర్లు అండి. చూసారు కదా, ఆక్సిజన్ ట్యాంకర్లో మనం ముందు వాటర్ తీసుకొచ్చాం. ఆ వాటర్ అయితే వీళ్ళైతే ముందు టెస్టింగ్ అయితే చేసుకోవాలి. మనకి పిల్లలను కొన్నింటిని ఎవరో కూడా ఎవరండి, మనకి వాటర్ ఉన్న సెలనిటీ ఎంత ఉందో పిల్లలను కూడా సేమ్ అదే సెలనిటీలో ఉంచి మనకైతే పిల్లని అయితే ఇస్తారు. ముందు మనం వాటర్ తీసుకొచ్చాం కదా, ఆ వాటర్ని అయితే టబ్బుల్లో పోసారు. సెలనిటీ అయితే చెక్ చేశారు, 3 పాయింట్లు ఉందన్నారు. మనకైతే టెస్టింగ్ అయితే పిల్ల అయితే ఇచ్చారు. ఈ పిల్లల్ని మాత్రం మనం తీసుకొచ్చిన వాటర్లో అయితే టెస్టింగ్ అయితే చేయాలి. చూసారు కదా, మనకైతే టెస్టింగ్ అయితే చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తారంటే మనకి పిల్ల వెంటనే ఆర్డర్ అయితే ఇవ్వరు కదండి, 2-3 రోజులు అయితే ఉంచుకుంటారు. సెలనీట్ చూసుకున్న తర్వాతే మనకైతే పిల్ల అయితే డెలివరీకి రమ్మంటారు. మనం అయితే పొద్దున్న సాయంకాలం 5 గంటలకు వెళ్ళామండి. పొద్దున్న బయలుదేరి మనకు నైట్ 1 గంటకు అయితే లోడ్ వేస్తున్నారు. చూసారు కదా, నా బండిలో అయితే లోడ్ అయితే దించుకున్నారు. పిల్లల్ని చూడండి, అదే స్పూన్తో కవర్లు అయితే వేస్తారు. ఆ స్పూన్కి వచ్చి సుమారు 1200 అయితే వస్తుందండి. మీకు అది కౌంటింగ్ కూడా చూపిస్తాను. అలాగే దానికి ఆక్సిజన్ అన్నాను కదా, నా బండికి ఎలా పెడతారు అన్నది. ఇలా ప్యాకెట్లు అయితే ఆక్సిజన్ అయితే నింపుతారు. నింపి అలాగే మన బండ్లు అయితే మన ట్రైల్ అయితే లోడ్ అయితే చేస్తారు. అవి చూసారా ఎంతమంది ఉన్నారో, సుమారు దగ్గర ఒక 20 మంది 30 మంది అయితే ఉన్నారండి ఆచరిలో. వీళ్ళ తెల్లవారులు అయితే ఈ వర్క్ అయితే చేస్తారండి. మనకి చెప్పాను కదా, బ్యాగ్ లో చూసారా సుమారు మనకైతే నీట్గా అయితే కనపడదు. చూడండి, పిల్లలు నలకగా ఉన్నాయి. ఇవి అయితే మనకి లోడింగ్ అయితే చేస్తారు ట్రైల్లో. కౌంటింగ్ అన్నాను కదండి, కౌంటింగ్ అయితే చూడండి ఎలా లెక్కేస్తున్నారో. మనకు ఆ లబ్బర్లు ఉన్నాయి కదా, మనకి ఎన్ని వందలు అన్నది అయితే ఆ లబ్బర్లే లెక్కండి. మనకైతే బండి అయితే లోడ్ అయిపోయింది. అన్నవరం గుడికి అయితే వచ్చాం. అన్నవరం గుడి కాడ దండం పెట్టుకుని స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి మనం అయితే బయలుదేరాలి. చూసారు కదా, మనం ఇప్పుడైతే రోడ్డు అయితే ఎక్కేసాం. నైట్ రోడ్ అయితే చాలా సేఫ్టీగా ఉంటుంది అనుకుంటారు, కానీ డేంజర్ మాత్రం చాలా ఎక్కువ. 2 అయితే వెళ్ళారు నన్ను. ఇదైతే నిద్ర టైం అండి. అలాగే అన్లోడ్ బండికి అయితే వచ్చాను. మార్నింగ్ 6 అయింది నేను వచ్చినప్పటికి. చూసారు కదా, మనకు ట్రైల్ అయితే బేర్స్ని తీసుకొచ్చి ఎలా అయితే చెరువులో వేస్తున్నారో అలాగే ఇంకో పద్ధతి కూడా ఉంటుందండి. డ్రమ్ముల్లో అయితే తీసుకుని వచ్చి డైరెక్టర్ అయితే మీకు ఇందాక చూపించాను కదా ఆక్సిజన్ డ్రమ్ములు, అది అయితే డైరెక్టర్ అయితే మన కుళాయి పైపు ఎలా వస్తామో అలాగే వేసేస్తారు. మనకు అలా కాదు. మనం అయితే ఓ చెరువుగాడ అయితే 40 ట్రైలు దింపాం. ఓ చెరువుగాడ అయితే 45 ట్రైలు దింపాం. సుమారు మనం అయితే మొత్తం దింపేసామండి. కంప్లీట్ అయిపోయింది ఈ రోజు డే.